ప్రకృతి కన్నెర చేసే పరిస్థితులు ఎంత దారుణంగా ఉంటాయో ఈ ఘటన మరొకసారి రుజువు చేస్తోంది. సూడాన్లో ఘోర ప్రకృతి విపత్తు సంభవించింది. గ్రామంపై కొండ చర్యలు విరుచుకుపడ్డాయి. మొత్తం తుడిచిపెట్టుకుపోయింది జజల్ మరియా జిల్లా తస్రీన్ విలేజ్. ఈ ప్రమాదంలో దాదాపు 1000 మందికి పైగానే మృతి చెందినట్టుగా తెలుస్తుంది. రోజుల తరబడి వర్షం కురవడంతో ఆగస్టు 31న కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఒకే ఒక్కరు బతికినట్లు సమాచారం. సూడాన్లో జరిగిన ఈ ఘోర కలితో ఒక్కసారిగా గ్రామం మొత్తం తుడుచుకుపెట్టిపోయిన ఘటన చోటు చేసుకుంది. ప్రకృతి కన్నెర చేస్తే ఎంతటి విధ్వంసం జరుగుతుందో ఇటీవల జరుగుతున్న కొన్ని సంఘటనలు చూస్తే తెలిసిపోతుంది. ఆఫ్ఘనిస్తాన్లో నిన్న భూకంపం కారణంగా వందలాది మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇది మరొక ముందే ఆఫ్రికన్ దేశమైన సూడాన్లో ప్రకృతి ఉగ్రరూపం దాల్చింది. సూడాన్లో కొండ చర్యలు విరిగిపడి 1000 మంది మరణించారని సూడాన్ లిబరేషన్ మూవ్మెంట్ ఆర్మీ చెప్తోంది. ఈ కొండ చర్య పశ్చిమ సూడాన్లోని సుర్రా పర్వత ప్రాంతంలోని ఓ గ్రామాన్ని పూర్తిగా నాశనం చేసింది. పశ్చిమ సూడాన్లోని మర్రా పర్వత ప్రాంతంలో ఆ గ్రామంలో ఒక్కరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. ఆ గ్రామం ఇప్పుడు పూర్తిగా నేలమట్టమైంది, శవాల దిబ్బగా మారింది. ఆ గ్రామాన్ని చూస్తే కనుక ఒకసారి ఆ దృశ్యాలు చూడండి. పూర్తిగా కొండ చర్యలు విరిగిపడి ఒకే ఒక్కరు బ్రతికారు. దాదాపు 1000 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్కసారి ఊహించుకోండి, గ్రామం మొత్తం పూర్తిగా శవాల దిబ్బగా మారింది. మొత్తం గ్రామంలో అందరూ చనిపోయి ఒకరు మాత్రమే బతికి ఉంటే నిజంగా ఈ స్టోరీ వింటుంటే ఏదో హర్రర్ సినిమా లేదా ఒక విషాదకరమైన సినిమా మాదిరిగా మనకు ఖచ్చితంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఘటన నిజంగా జరిగింది. సూడాన్లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలే మనం చూస్తూ ఉన్నాం. అబ్దెల్ వాహిద్ మహమ్మద్ సూర్ నేతృత్వంలోని బృందం ఈ ప్రకటన చేసింది. చాలా రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఆగస్టు 31న కొండ చర్యలు విరిగిపడ్డాయంటూ చెప్తున్నారు. డార్ఫర్ ప్రాంతంలో ఉన్న ఈ ప్రాంతాన్ని ఇక ఒక ఉద్యమ సంఘం నియంత్రిస్తుంది. పురుషులు, మహిళలు, పిల్లలు సహా మృతదేహాలను వెలికి తీయడానికి సహాయం చేయాలంటూ ఐక్యరాజ్య సమితి, అంతర్జాతీయ సహాయ సంస్థలకు విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. చాలా దారుణం చోటు చేసుకుంది. సూడాన్లో చోటు చేసుకున్న ఈ దారుణంలో గ్రామం మొత్తం తుడిచిపెట్టిపోయింది. ఆఫ్రికా దేశంలోని సూడాన్లో ప్రకృతి విలయ తాండవం చేసింది. మర్రా పర్వతాల్లో కొండ చర్యలు విరిగిపడి ఒక గ్రామం పూర్తిగా ఆనవాళ్లు లేకుండా పోయింది. కొండ చర్యలు విరిగిపడి 1000 మందికి పైగా చనిపోయారు. సూడాన్ పశ్చిమ భాగంలో ఉన్న ఈ ప్రాంతంలో రోజుల తరబడి భారీ వర్షాలు కురుస్తున్న తర్వాత ఈ విపత్తు సంభవించి ఆగస్టు 31న ఈ ఘోర విపత్తు జరిగినట్టుగా అక్కడ అధికారులు చెప్తున్నారు. ఈ ఘటనలో ఒకే ఒక్కరు బతుకున్నట్టుగా తెలుస్తోంది. చూస్తున్నారుగా దృశ్యాలు. అక్కడ గ్రామం ఉందంటే కూడా ఇప్పటికీ ఎవరు నమ్మరు. అసలు అది గ్రామంలాగా కనిపించట్లేదు. కంప్లీట్గా ఆ కొండ చర్య విరిగిపడి గ్రామాన్ని మొత్తం కప్పేసింది. మళ్ళీ ఆ కొండ పూర్తిగా తనతో కలిపేసుకుంది. కంప్లీట్గా నేలమట్టమైంది ఆ గ్రామం అంతా కూడా. అసలు అక్కడ దాని కింద ఓ గ్రామం ఉంది, అందులో 1000 మంది ఉండేవారు. ఆ 1000 మంది కొండ చర్యలు విరిగిపడి గ్రామం కింద సజీవ సమాధి అయ్యారంటే కూడా చూస్తే నమ్మడానికి కూడా వీలు కాని పరిస్థితి. అంతలా ఆ కొండ చర్య తనతో కలుపుకుంది. పూర్తిగా పైనుంచి కింది వరకు కూడా ఎటవాలుగా కొండ చర్య విరిగిపడి మట్టి అంతా కూడా రాళ్ళు రప్పలు మట్టితో కప్పివేయబడి మళ్ళీ యథావిధిగా ప్రకృతి ఒక్కసారిగా కన్నెర చేసి శాంతిస్తే ఎలా ఉంటుందో అలా కనబడుతుంది ఆ దృశ్యం. ఇంతటి దారుణమైన ఘోర కలి సూడాన్ దేశంలో చోటు చేసుకుంది. కొండ చర్యలు విరిగిపడంతో గ్రామం పూర్తిగా నేలమట్టమైంది. టన్నుల కొద్ది శిథిలాల కింద ఇల్లు, కుటుంబాలు సమాధయ్యాయి. మృతుల్లో పురుషులు, మహిళలు, పిల్లలు ఉన్నారని తెలుస్తోంది. సూడాన్లో యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతదేహాలను వెలికి తీయడం కోసం ఐక్యరాజ్య సమితి, అంతర్జాతీయ మానవతా సంస్థలకు విజ్ఞప్తి చేస్తుంది అక్కడి ప్రభుత్వం. ఓవైపు సూడాన్లో ఇప్పటికే తీవ్ర మానవతా సంక్షోభం నెలకొన్న క్రమంలో
మరోవైపు ఈ విషాదం చోటు చేసుకుంది. సూడాన్ సాయుధ దళాలు, పారామిలిటరీ, ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ మధ్య జరుగుతున్న అంతర్యుద్ధంలో చాలామంది బాధితులు మర్రా పర్వతాల్లో ఆశ్రయం పొందుతున్నారు. 2 ఏళ్లుగా సాగుతున్న అంతర్యుద్ధం లక్షలాది మందిని నిరాశ్రయం చేసింది. జనాభాలో సగం మందికి పైగా ఆకలి, వైద్యం అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు ఆ అంతర్యుద్ధంతో భయపడి చాలామంది ఇదిగో ఇలాంటి కొండ ప్రాంతాల్లో వచ్చి నివసిస్తున్నారు. కానీ ఇక్కడ కూడా వాళ్ళను ప్రకృతి కనికరించలేదు. ఓవైపు యుద్ధాలు జరుగుతున్నాయి, కనీసం ఆ యుద్ధాలకు దూరంగా ఎక్కడో కొండ ప్రాంతాల్లో నివసిద్దామని వచ్చిన ఆ ప్రజల్ని ఇక్కడ కూడా మృత్యువు వెంటాడింది, కబలించింది. ఏకంగా ఒక గ్రామం మొత్తమే తుడిచిపెట్టిపోయింది. ఒకసారి చూడండి, దాని కింద ఎన్ని ఇల్లున్నాయి, ఎంతమంది సజీవ సమాధి అయ్యారు. నిజంగా ఆ దృశ్యాలు చూస్తే మీరు నమ్ముతారా? కానీ అది నిజం. ఎందుకంటే ఆ దృశ్యాలు చూస్తే కనీసం అసలు ఆనవాళ్ళు కూడా కనబడట్లేదు. అక్కడ ఒక గ్రామం ఉండింది, అందులో ఒక 1000 మంది ఉన్నారు. వాళ్ళంతా కూడా ప్రస్తుతం ఆ కొండ కింద కప్పివేయబడ్డారంటే కూడా ఆ దృశ్యం చూస్తే మనకు నమ్మశక్యంగా లేదు. కానీ అది నిజం. అంత దారుణంగా ఆనవాళ్ళు లేకుండా మరి జరిగింది ఈ ఘటన. ఇంత ఘోరమైన ఘటనతో ఒక్కసారిగా సూడాన్లో పరిస్థితి మరీ దారుణంగా మారింది. దాదాపు 1000 మందికి పైగా మృతి చెందారు. కంటిన్యూగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో సూడాన్ మొత్తం అతలాకుతలమైంది. ఆగస్టు 31న జరిగింది ఆ ఘటన. ఒకసారి చూడండి, మర్రా పర్వత ప్రాంతాల్లో సూడాన్లో చోటు చేసుకునే ఘటన. కంప్లీట్గా ఒక లేయర్ అంతా కూడా, ఒక కొండకు సంబంధించిన లేయర్ అంతా కూడా విరిగిపడి గ్రామాన్ని కప్పేసింది. అదిగో ఆ దృశ్యాలు చూడండి ఒకసారి. ఆ గ్రామం, దాని కింద ఒక 1000 మంది ఉన్నారు, కొన్ని ఇళ్ళున్నాయి, ఒక గ్రామం ఉంది, వాళ్ళంతా కూడా నివసిస్తున్నారు. గతంలో నివసించేవారు అని చెప్పుకోవడానికి కూడా కనీస ఆనవాళ్ళు కనబడకుండా ఉంది. అంటే ప్రకృతి కన్నెర్ర చేస్తే, ప్రకృతి విధ్వంసం సృష్టిస్తే ఏ రకంగా ఉంటుందో, ఆ విలయతాండవం ఏ రకంగా ఉంటుందో ఒకసారి మనకు ఈ దృశ్యాలే సజీవ తార్కాణం. మనకు ఆ దృశ్యాలను బట్టి అర్థమవుతుంది. నిజంగా కనీస ఆనవాళ్ళు కూడా కనబడట్లేదు. అక్కడ ఇప్పటికైతే సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఆ ప్రాంతంలో ఒకే ఒక్కరు బతికారు. ఒకసారి ఊహించుకొని, ఒక ఊరు మొత్తం, ఊరుపై కంప్లీట్గా ఒక కొండ చర్య కప్పేసి, మట్టి దిబ్బలు కప్పేసి అందరూ చనిపోయి ఒకే ఒక్కరు బతుకుంటే ఏ రకంగా ఉంటుందో ఒకసారి. నిజంగా ఇది ఏ హాలీవుడ్ స్టోరీ కాదు, నిజమైన స్టోరీ ఇది. సూడాన్లోని మర్రా పర్వత ప్రాంతాల్లో చోటు చేసుకున్న పరిస్థితి. అంతర్యుద్ధంతో అతలాకుతలమవుతున్న సూడాన్లో ప్రజలు వాటి నుంచి తప్పించుకునేది ఇదిగో ఇలాంటి కొండ చర్యల ప్రాంతాల్లో వచ్చి నివసిస్తున్న క్రమంలో ఇక్కడ కూడా వాళ్ళని మృత్యువు కబలించింది. ఇక్కడ కూడా ప్రకృతి కన్నెర చేసింది. దీంతో సూడాన్ పర్వత ప్రాంతాల్లో నివసిస్తున్న ఆ గ్రామస్తులంతా కూడా ఒక్కసారిగా పూర్తిగా మట్టిలో కప్పివేయబడ్డారు, సజీవ సమాధయ్యారు. ఇప్పుడు వాళ్ళందరినీ కూడా వెలికి తీసేందుకు సూడాన్ ప్రభుత్వం, అక్కడి అధికారులు, అలాగే ఐక్యరాజ్య సమితి సహాయాన్ని కోరుతోంది. వాళ్ళందరినీ కూడా దాదాపుగా సజీవ సమాధయ్యారు. మళ్ళీ ఆ శిథిలాల కింద చిక్కుకున్న వాళ్ళందరినీ, చనిపోయిన వాళ్ళందరినీ కూడా తీసి మళ్ళీ అంత్యక్రియలు నిర్వహించేందుకు కూడా వీలు కాని పరిస్థితి ఉంది. అంతటి దారుణమైన పరిస్థితి. 1000 మంది చనిపోవడంతో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో విషాద ఛాయలున్నాయి. సూడాన్ లిబరేషన్ మూమెంట్ ఆర్మీ ప్రస్తుతం ఆ ప్రాంతంలో సహాయక చర్యలకు కొనసాగుతుంది. ఇక చనిపోయిన వారిలో చాలామంది మహిళలు, పిల్లలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇదిగో అంతకుముందు కొద్ది రోజుల క్రితం తీసిన ఫొటోస్ అవి. ఇక్కడ రెస్క్యూ చర్యలు కొనసాగుతున్నప్పుడు ఫోటోలు. కానీ ఒక ఫోటో, అందులో గతంలో మహిళలు, అలాగే ఆ ప్రాంతంలో కొండ చర్యల ప్రాంతంలో వెళ్తున్నటువంటి నివసిస్తున్నటువంటి అక్కడి జనాల ఫోటో కూడా ఒకటి మనకు చూపించారు. కానీ ఇది ప్రమాదం జరిగిన తర్వాత ఏ రకంగా ఉందో అక్కడ ఆ ప్రాంతానికి చాలామంది చేరుకొని సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. ఉత్తర డార్ఫర్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ అంతర్యుద్ధం కారణంగా అక్కడ చాలామంది, అక్కడ సూడాన్ సైన్యం, అలాగే పారామిలిటరీ దళాలు ఏవైతే ఆర్ఎస్ఎఫ్ దళాలనే, వాళ్ళ మధ్య జరుగుతున్న యుద్ధం నుంచి తప్పించుకోవడానికి చాలామంది ఇలాంటి పర్వత ప్రాంతాల్లో ఆశ్రయం పొందుతున్నారు. కానీ ఇక్కడ కూడా వాళ్ళకు సేఫ్టీ లేకుండా వాళ్ళంతా కూడా ప్రకృతి కన్నెర చేసి కంప్లీట్గా అందరూ సజీవ సమాధైన ఘోర ఖలి సూడాన్లో చోటు చేసుకుంది. అందుకు సజీవ సాక్ష్యాలుగా ఈ దృశ్యాలు నిలబడుతున్నాయి.